నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అవును, ఆ అక్క చెల్లెలిద్దరూ ఒకటయ్యారు. అంతేకాదు ఇప్పుడు చెల్లితో కలిసి ఒకే చోట పోటీకి దిగాలనుకుంటున్నారు. ఇన్ని రోజులు ఎడముఖం పెడముఖంగా ఉన్నవారు ఇప్పుడు ఒకే తోవలో నడవడానికి రెడీ అయ్యారు. అసలు ఎవరా అక్క చెల్లెళ్ళు, ఎక్కడ పోటీ చేయనున్నారు? లెట్స్ వాచ్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కా చెల్లెలు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఇడుపులపాయలోని ఎస్టేట్ లో వీళ్ళ భేటీ జరిగింది. ఈ భేటీలో వీళ్ళు ఏమి డిసైడ్ చేశారంటే, రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కథ ఏంటో చూడాలని. ఏ విధంగా అంటే, కడప పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి అభ్యర్థులను పోటీలోకి దించడం ద్వారా ఎంపీగా వైసీపీ తరపున అవినాష్ రెడ్డే పోటీ చేస్తారు. ఇక పులివెందులలో జగన్ పోటీ ఖాయం. ఇక అందుకోసం వీళ్ళిద్దరిపైన గట్టి అభ్యర్థులను పోటీకి దింపాలన్నది భేటీలో తీసుకున్న నిర్ణయం. అయితే అంత గట్టి అభ్యర్థులు వీళ్లకు ఎక్కడ దొరుకుతారు? హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. మరి పులివెందులలో జగన్ కు వ్యతిరేకంగా ఎవరిని పోటీలోకి దింపాలి? ఇదే పెద్ద సమస్యగా మారింది. పార్లమెంటుకు సౌభాగ్యమ్మను, పులివెందులకు మరో అభ్యర్థిని వెతుక్కునే బదులు అసలు అక్కా చెల్లెళ్లే పోటీ చేయొచ్చు కదా. ఇక సునీత తండ్రి హత్యలో అవినాష్ పాత్ర కూడా ఉందని పదే పదే ఆరోపిస్తున్నారామె. అవినాష్ ను అరెస్టు చేయించేందుకు సునీత చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి అవినాష్ మీద ఎంపీగా సునీతే పోటీ చేస్తేనే బెటర్. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తన తల్లి సౌభాగ్యమ్మను పోటీలోకి దింపడం అవసరం కదా. అవినాష్ మీద సునీత పోటీ చేస్తేనే బాగుంటుంది. గట్టి పోటీ కూడా ఉంటుంది. అలాగే ఏవో గట్టు తగాదాల కారణంగా జగన్ తో గొడవలు పెట్టుకుని మాటల తూటాలు వదులుతున్నారు షర్మిల. అందుకే పులివెందులలో జగన్ మీద పోటీ చేయడానికి షర్మిల కన్నా గట్టి క్యాండిడేట్ ఇంకెవరుంటారు? వైసీపీ తరపున అన్నా తమ్ముళ్ల మీద ప్రత్యర్థులుగా అక్కా చెల్లెలు పోటీ చేస్తేనే బాగుంటుంది. అన్నా తమ్ముళ్లని ఓడించాలనే కసి అక్కా చెల్లెల కన్నా ఇంకెవరికుంటుంది? జగన్ అవినాష్ ను ఓడించాలన్నంత కసి వీళ్లకు ఉన్నంతగా బయట వ్యక్తులకు ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. పైగా వీళ్ళిద్దరే పోటీలో ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మద్దతిస్తారేమో. పోటీ చేసే విషయాన్ని అక్కా చెల్లెళ్ళు ఆలోచించకూడదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని